తెలియజేశారు. విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన రోగిని స్వస్థపరచును. అతను నిజముగా ఒకవేళ పాపము చేస్తే ఆ పాపములు క్షమించబడు. మీరు ఎవరైనా ప్రార్థించినప్పుడు మీ ప్రార్థనా గదిలోనికి వెళ్ళి రహస్యమందు నీ తండ్రికి మొరపెట్టు, ప్రతిఫలం ఇచ్చేవాడు ఆయనే. ఖచ్చితంగా దేవుడు నీ ప్రార్థనకి జవాబుని దయచేస్తాడు. 100% దేవుడు నీ ప్రార్థనకి జవాబుని దయచేస్తాడు. ఎందుకు తెలుసా? వాగ్దానము మనము స్వతంత్రించుకోవడానికి ఉంది కానీ చెప్పుకోవడానికి చదువుకోవడానికి కాదు. వాగ్దానం దేనికి ఉందండి? వాగ్దానం అనేది మనం స్వతంత్రించుకోవడానికి, మనం అనుభవించడానికి, మనము దానిని నెరవేర్చుకోవడానికి వాగ్దానం, కానీ చెప్పుకోవడానికి చదువుకోవడానికి కాదు. అందుకని వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. నీకు ముందుగా ఒక వాక్యాన్ని తెలియజేశారు. విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన రోగిని స్వస్థపరచును. అతను నిజముగా ఒకవేళ పాపము చేస్తే ఆ పాపములు క్షమించబడు. మీరు ఎవరైనా ప్రార్థించినప్పుడు మీ ప్రార్థనా గదిలోనికి వెళ్ళి రహస్యమందు నీ తండ్రికి మొరపెట్టు, ప్రతిఫలం ఇచ్చేవాడు ఆయనే. ఖచ్చితంగా దేవుడు నీ ప్రార్థనకి జవాబుని దయచేస్తాడు. 100% దేవుడు నీ ప్రార్థనకి జవాబుని దయచేస్తాడు. ఎందుకు తెలుసా? వాగ్దానము మనము స్వతంత్రించుకోవడానికి ఉంది కానీ చెప్పుకోవడానికి చదువుకోవడానికి కాదు. వాగ్దానం దేనికి ఉందండి? వాగ్దానం అనేది మనం స్వతంత్రించుకోవడానికి, మనం అనుభవించడానికి,